వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. మరి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది. మరి జనవరి 12 మనకి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇబ్బంది తలెత్తితే 1-2 రోజులు అటు ఇటు అవ్వచ్చు, కానీ మనకు జాబ్ క్యాలెండర్ అయితే 100% రాబోతుంది. మరి ఈ జాబ్ క్యాలెండర్లో ఇప్పటి వరకు వేకెన్సీస్ అంటే వివిధ డిపార్ట్మెంట్స్ అఫీషియల్గా తెలియజేయకపోయినా మనకి వివిధ సందర్భాల్లో ఆయా మంత్రిత్వ శాఖల నుంచి కానీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రముఖులు కానీ ఖాళీల వివరాలు అనేక సార్లు తెలియజేశారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చూసినప్పుడు అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో మనకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేటువంటిది చాలా ఈజీగా మనం గెస్ చేయొచ్చు. దాన్ని అనుసరించి వివిధ న్యూస్ పేపర్స్లో ఇంతకు ముందు వచ్చినటువంటి వాళ్ళ ప్రకటనలు అనుసరించి అసలు ఏ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నెన్ని పోస్టులు రాబోతున్నాయి, వాటి క్వాలిఫికేషన్స్ ఏమిటి, అసలు మనం దేనికి ప్రిపేర్ అవ్వాలనేటువంటి కంప్లీట్ క్లియర్ కట్ పిక్చర్తో మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వచ్చే జాబ్ క్యాలెండర్ మీరు ఆస్పిరెంట్స్ అయితే జాబ్ క్యాలెండర్లో ఒక ఉద్యోగం మీరు సాధించాలనేటువంటి లక్ష్యం మీకుంటే ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో 100% ఒక జాబ్ గ్యారంటీ అనేటువంటి కాన్సెప్ట్తో మన ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఈ ప్రోగ్రామ్ యొక్క వ్యాలిడిటీ 2 years ఉంటుంది, ఫీజు కేవలం 2000 ఉంటుంది. మరి కొత్త బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అతి త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాం. అక్కడ కంప్లీట్గా మీకు వ్యక్తిగతంగా షెడ్యూల్ రిలేటెడ్ మెటీరియల్ రిలేటెడ్గా క్లాసులకు అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ అయిన తర్వాత మిమ్మల్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించడం, మీకు మార్కులు తగ్గితే మీకు సలహాలు సూచనలు అందించడం, ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటూ ఫ్యాకల్టీలతో డౌట్స్ క్లియర్ చేయిస్తూ అబాండెంట్గా బిడ్ బ్యాంకులు అందిస్తూ A to Z కంటెంట్ అనేటువంటిది 2 సంవత్సరాల పాటు ఇస్తూ ఆన్లైన్లో ఆఫ్లైన్ తరహా కోచింగ్ అనేటువంటిది ఇచ్చి మిమ్మల్ని 100% జాబ్ హోల్డర్గా మార్చేటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. మహిళలు కానీ గృహిణులు కానీ ఇంటి దగ్గర కూర్చున్నటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కానీ లేదా పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ లేదా చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పెద్ద ఉద్యోగం సాధించాలన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ ప్రోగ్రామ్ 100% ఉపయోగపడుతుంది. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా నిజమైనటువంటి ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో, సక్సెస్ సాధించినటువంటి విజేత ఎవరైతే ఉంటాడో వాడు నోటిఫికేషన్ వచ్చినాక రివిజన్ స్టార్ట్ చేస్తాడు. ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ అంటే ప్రిపేర్ అవుతున్నాము అనేటువంటి భ్రమలో ఉండేవాడు నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. కాబట్టి మీరు ఈ బ్యాచ్లో కనుక ఉండాలి అని అనుకుంటే ఇప్పుడు మీరు జాయిన్ అయితే నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీతో రివిజన్ కూడా పూర్తి చేయించే విధంగా మన ప్లాన్ అయితే ప్రాపర్గా ఉంటుంది. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ద బెస్ట్ ప్రోగ్రామ్ ఫర్ ఏపీ జాబ్ క్యాలెండర్. సరే, మరి ఇప్పుడు ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయని చూసుకుంటే ఇవి అఫీషియల్గా మనకి తెలియచేయకపోయినప్పటికీ కూడా వివిధ డిపార్ట్మెంట్స్ అనేక సార్లు మనకి ప్రకటనలు చేయడం జరిగింది, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. వాటిని అనుసరించి ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనేటువంటిది మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ SI నోటిఫికేషన్ పూర్తి అయిపోయింది. అదేవిధంగా అంతకుముందు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా కొలిక్కి అయితే రావడం జరిగింది. త్వరలో మెయిన్స్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. కాకపోతే ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేటువంటివి మనకి జగన్మోహన్ ప్రభుత్వం రాకముందు స్టార్టింగ్లోనే 18,000 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి 6,000 చొప్పున ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 6,000 అనేటువంటిది కాకుండా మనకి ఏం చేశారు అంటే 5 ఏళ్లలో ఒకే నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా ఇంకా ఇప్పుడు వరకు సరిగా పూర్తి కాలేదు. కాబట్టి అప్పుడే స్టార్టింగ్లో 18,000 అంటే అదొక 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు 1 year అవుతుంది. దాదాపుగా 6 సంవత్సరాల్లో వేకెన్సీస్ ఎన్ని ఉండాలి? దాదాపుగా 25,000కు పైగా ఈ వేకెన్సీస్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. కాబట్టి ఈ వేకెన్సీస్ అన్నింటినీ ఒకేసారిగా కాకపోయినా ఎంత లేదైనా అప్కమింగ్ నోటిఫికేషన్ ఒక 7,000 నుంచి 10,000 వేకెన్సీస్తో మరొక నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కానిస్టేబుల్ చూసుకుంటే SI, సివిల్, AR, ఫైర్ అనేటువంటిది అసలు ఇవ్వనే లేదు. ఫైర్ దాంతోపాటుగా జైలుకి సంబంధించి ఇటీవలే మంత్రి గారు ప్రకటించారు, జైల్ వార్డెన్స్కి జైలర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి. కాబట్టి జైల్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ నోటిఫికేషన్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ప్రస్తుతం అంతా కూడా సాంకేతికత పరంగా యాప్ల పరంగా మనకి పోలీస్ వ్యవస్థ అనేటువంటిది టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, ఇప్పుడు వరకు ఇవ్వలేదు. కాబట్టి ఏదో ఒక నార్మల్ కానిస్టేబుల్కి కాస్త కోస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందులో ఉపయోగించుకుంటున్నారు. కానీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా త్వరలో ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా 100% వస్తుంది. SIలో కమ్యూనికేషన్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి పోలీస్ ఆస్పిరెంట్స్కి పండగలా ఉంటుంది ఇది. ఈ 5 ఏళ్లలో మీరు 2-3 నోటిఫికేషన్లు గ్యారంటీగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు హౌ టు ప్రిపేర్ అనేది తెలియకపోతే మన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. పోలీస్ ఆస్పిరెంట్స్కి ఫిజికల్ టెస్ట్కు కూడా గైడెన్స్ అనేటువంటిది ఉంటుంది లైవ్లో. కాబట్టి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. కొత్త బ్యాచ్ త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మొత్తం వేకెన్సీస్ 1813 ఉన్నాయి. అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్
ఈ ఉద్యోగాలకు సంబంధించి. కానీ 600 చిల్లర 650 ఉద్యోగాలకు పైగా మొదటి నోటిఫికేషన్గా దీన్నే ఇవ్వబోతున్నాము అని మనకు ఏపీఎస్సీ నుండి స్పష్టమైన సమాచారం మనకి నిరుద్యోగ పోరాట సమితి సోదరుల ద్వారా వచ్చింది. కాబట్టి ఒక 650 మొదటి నోటిఫికేషన్, 1800 వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆస్పిరెంట్స్, యూనిఫామ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, యూనిఫామ్ జాబ్ ఆస్పిరెంట్స్కి ఇది ఒక పండగ లాంటి ఇయర్గా మనకు రాబోయేటువంటి ఇయర్ అని చెప్పుకోవచ్చు. 100% మీరు జాబ్ కొట్టి 2025 అనేటువంటి దాన్ని పూర్తి చేయాలి. దానికి మన ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్ అంటే మనకి అంగన్వాడీ శిశు సంక్షేమ శాఖలో వేకెన్సీస్ అనమాట. ఇవి చూసుకున్నట్లయితే సిడిపిఓ, అసిస్టెంట్ సిడిపిఓ, అదేవిధంగా సూపర్వైజర్ గ్రేడ్ 1 161 పోస్టులు, సూపరింటెండెంట్ 21 పోస్టులు. ఇవన్నీ కూడా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు. దీనికి కాంపిటీషన్ తక్కువ, ఎందుకంటే మహిళలు మాత్రమే అప్లై చేయాలి. దాంతోపాటుగా కొన్ని ప్రత్యేకమైన డిగ్రీలు ఉన్న వాళ్ళు అప్లై చేయాలి. కాబట్టి అసలు మహిళలకి ఇది బంపర్ అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వేకెన్సీస్ ఆల్మోస్ట్ 250 వేకెన్సీస్కి గత ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చేసింది, ఆర్థిక శాఖ అనుమతి కూడా వచ్చేసింది. బట్ నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఎలక్షన్ రావడంతో ఈ నోటిఫికేషన్ ఆగిపోయింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ 200% గ్యారంటీగా వస్తుంది. కాబట్టి దీనికి కూడా మహిళలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి మహిళలకు ఇంటి దగ్గర చూసుకుంటూ ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది తెలియకపోతే మీకు టైంకి అనుగుణంగా ఎలా మలుచుకోవచ్చు అని మీకు వ్యక్తిగతంగా షెడ్యూల్ వేసి మీ షెడ్యూల్కి ఎలా ఉంటుంది, మీకు ఎప్పుడు కుదురుద్దో అప్పుడే క్లాసులు ఇవ్వడం, మీకు కుదిరిన టైంలోనే క్లాసులు, మీకు కుదిరిన టైంలోనే టెస్టులు పెట్టి ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేస్తున్నాం. కాబట్టి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆసక్తి ఉంటే ఫీజు 2000, వ్యాలిడిటీ 2 years. ఇక నెక్స్ట్ చూస్తే 7545 ఉద్యోగాలు ఎక్కడ మనకి ఏపీఎస్ఆర్టీసీ నుంచి 7545 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ ఆల్రెడీ మనం నోటిఫికేషన్కి సంబంధించి వీడియోస్ చేసాం. డ్రైవర్ 3673, 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. కండక్టర్ 1813, దీనికి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ట్రాఫిక్ సూపర్వైజర్, ట్రాఫిక్ ట్రైనింగ్, అసిస్టెంట్ మెకానిక్, వీళ్ళకి సంబంధించి కొద్దిగా బీటెక్ డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఇది చూసుకుంటే డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే 656 పోస్టులు, నార్మల్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇన్ని వేకెన్సీస్ వస్తున్నాయండి. ఇది నింపబోతున్నారు ఖచ్చితంగా. వీళ్ళు ఖచ్చితంగా నింపాలి, మాకు వేకెన్సీస్ లేదంటే మాకు స్టాఫ్ సరిపోవట్లేదని ప్రభుత్వానికి మొరబెట్టుకొని వేకెన్సీస్ ఆల్రెడీ ప్రభుత్వానికి వెళ్ళి పంపించేశారు ముందే. యాక్చువల్గా ప్రభుత్వం అడిగాక అధికారులు అలసత్వంతో పంపరు, అదే లేట్ అవడానికి కారణం. గతంలో కూడా చూసుకుంటే ఈసారి వీళ్ళ ముందే పంపారంటే ఈ నోటిఫికేషన్ 100% వస్తుంది అనమాట. సో ఇదొకటి ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ చూసుకుంటే అసలు యుగాలు గడిచిపోయింది మనకి ఎక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్. మరి ఈ నోటిఫికేషన్ కూడా త్వరలో ఇవ్వబోతున్నారని విశ్వసనీయ సమాచారం మనకి తెలుస్తుంది. జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, ఈ ఏఈ పోస్టులు ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ వేకెన్సీస్ కూడా త్వరలో రాబోతున్నాయి. వీళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. డిప్లొమా క్యాండిడేట్స్, ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రిపరేషన్ మొదలెట్టండి. ఇక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ 250 వేకెన్సీస్ ఉన్నాయి, త్వరలో ఫిల్ చేస్తున్నామని ఎండోమెంట్ శాఖ మంత్రి గారే ప్రకటించేశారు. కాబట్టి ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3, గ్రేడ్ 1 కూడా ఈసారి ప్రత్యేకంగా అంటే గ్రూప్ 2లో భాగంగా వచ్చేటువంటి గ్రేడ్ 1 కూడా డైరెక్ట్ నోటిఫికేషన్తో ఫిల్ చేయబోతున్నామని తెలుస్తుంది. దాంతోపాటు ఏఈ, ఏడబ్ల్యూఈ, మనకి టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా మనకి ఎవరైతే మిగిలిన వేకెన్సీస్ ఉంటాయో అవన్నీ కూడా ఎండోమెంట్ ద బెస్ట్ నోటిఫికేషన్ మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రాబోతుంది. ఇదంతా కూడా వచ్చే సంవత్సరం మీకు పండుగ లాంటి న్యూస్ అనమాట. ఇవన్నీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే హైకోర్టుకి సంబంధించి చూసుకుంటే 3000 ఉద్యోగాలు. ఇవి జాబ్ క్యాలెండర్తో సంబంధం లేని ఉద్యోగాలు. యాక్చువల్గా జాబ్ క్యాలెండర్కి దీనికి సంబంధం లేదు, కాకపోతే ఇవి కూడా మనకి త్వరలోనే రాబోతున్నాయి. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ నోటిఫికేషన్ రాలేదు, లేదంటే ఈ పాటికి నోటిఫికేషన్ ఉండాలి. బట్ ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తాడు, 10 రోజులు అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటాడు, ఒక నెల రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయాలన్నమాట. ఎప్పుడు ఇచ్చాక చూద్దాం. ఇక డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఎలాగ ఇయర్ రాబోతుంది. డిఎస్సితో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఖాళీలు ఉన్నాయని చెప్పి కొత్త ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఉన్నాయి. ఇక జేఏలకు చూసుకున్నట్లయితే అసలు జూనియర్ లెక్చరర్ వేకెన్సీస్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా నింపితే ఎక్కడ ప్రైవేట్ కాలేజీలు పడిపోతాయి అనుకుంటారో ఏమో, కానీ వీటిని మాత్రం జోలికి వెళ్ళరు అనమాట. అంతకుముందు మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 240 పోస్టులు ఎంతో ఫిల్ చేశారు. తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా తక్కువ పోస్టులు ఫిల్ చేశారు. కానీ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. నారా లోకేష్ గారు స్వయంగా జేఎల్ పోస్టులు ఫిల్ చేయబోతున్నామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. కాబట్టి జేఎల్ పోస్టులు రాబోతున్నాయి, డిఎల్ పోస్టులు రాబోతున్నాయి, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు రాబోతున్నాయి. ఇక దశాబ్దాలు గడిచిపోయి నిరుద్యోగులు ప్రత్యేకంగా పాపం వీళ్ళ బాధ అనేటువంటిది వర్ణాతీతం అనమాట. ఎందుకంటే లైబ్రరీ,
MLIC కోర్స్ చేస్తే గ్యారంటీగా లైబ్రేరియన్ పోస్టులు వస్తాయని ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో ఉండేది. అందువల్ల చాలామంది పీజీలు మనకి చూసుకుంటే MLIC పీజీలు చేస్తూ ఉంటారు. ఆంధ్ర యూనివర్సిటీలు ఇప్పటికీ చేస్తుంటారు. ఈ నోటిఫికేషన్ వస్తే జాబ్ కొడదాం కదా అని చెప్పి. డిజిటల్ లైబ్రరీ అన్నారు, మరొకటి అన్నారు, కానీ ఈ వేకెన్సీస్ ఫిల్ చేసి ఆల్రెడీ 18 ఏళ్ళు 16 ఏళ్ళు అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ వేకెన్సీస్ కూడా ఫిల్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీళ్ళు కూడా ఈ సంవత్సరం వీళ్ళు ఎదురు చూపుకి ఎండ్ కార్డు పడేటువంటి అవకాశం ఉంది. ఇక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకుంటే ANM, అదేవిధంగా ఫార్మసిస్ట్, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్, వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలకి మనకి ఇప్పటి వరకు కూడా కాంట్రాక్ట్ బేస్ మీద నడిపించేశాడు జగనన్న మనకి చూసుకుంటే. ఎప్పుడు అంటే ఈ యొక్క కరోనా టైంలో. కానీ పక్క రాష్ట్రానికి తెలంగాణలో వీటికి రెగ్యులర్ నోటిఫికేషన్లు ఇచ్చి రీసెంట్గా డిసెంబర్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కాబట్టి మనకు కూడా ఇవి రెగ్యులర్ పోస్టులు అయితే 100% వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక యుగాలు గడిచిపోయిన నోటిఫికేషన్స్ చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పాపం ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు 2011-10లో ఒక నోటిఫికేషన్ తీశారు. అది కూడా మధ్యలో క్యాన్సిల్ చేసి పడేశారు. అంతకుముందు చూసుకుంటే అసలు దాదాపుగా 14 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ లేక నార్మల్ కానిస్టేబుల్నే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వాడుతున్నారు అనమాట. దాంట్లో విపరీతమైనటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫైర్ కూడా గతంలో తీయలేదు, ఎప్పుడు 2018లో తీశారు. ఈ ఫైర్లో కూడా వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు సంబంధించి మనకి ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఇక AE, AWE ఉద్యోగాలు చూసుకుంటే R&B డిపార్ట్మెంట్లో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ, అనేక డిపార్ట్మెంట్స్లో మనకి ఈవెన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ మనకి చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ పోస్టులు మనకు రాబోతున్నాయి ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి. ఇక AMVI మనకి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం, ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేశాను నేను చాలాసార్లు. ద బెస్ట్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఈ నోటిఫికేషన్ కూడా మనకి త్వరలో రాబోతుంది. ఇక ఇవే కాకుండా అందరూ ఎదురు చూసేటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్స్. మరి గ్రూప్ 2 ఈ నెల ఫిబ్రవరి 23 అయిపోతుంది. ఎవరితో పెట్టుకున్నా పర్లేదు, కానీ గ్రూప్ 2తో పెట్టుకుంటే చైర్లు మనకి కదిలిపోతాయన్న విషయం జగనానికి అర్థం అయ్యేలా చేశారు మన వాళ్ళు. ఎందుకంటే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాడు కదా పంచాయతీ మనకి, వాట్స్ దట్ సచివాలయాల్లో అని కనికరించలేదు. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ని ఎదురు చూసేలా చేసి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ని క్షోభ పెట్టాడు. కాబట్టి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారన్నట్టు ఆనందంలో అనేటువంటి ఆనందం కన్నా 1,00,000 ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా తిరిగి దెబ్బ కొట్టేశారనమాట జగనన్నకి. కాబట్టి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అదే తప్పు మళ్ళీ చేయదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ తర్వాత మరొక నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పాత అంటే ఇంకా సభ్యుడు ఉన్నాడు ఆయన, ఆ సభ్యుడే మనకి దాదాపుగా గ్రూప్ 2లోనే మనకి జూనియర్ అసిస్టెంట్, గ్రూప్ 2 స్థాయి జూనియర్ అసిస్టెంట్, పాత గ్రూప్ 4 కాదు, అవి దాదాపుగా ఒక 450-500 ఉన్నాయి. అవి కూడా యాడ్ చేస్తామని చెప్పారు కానీ యాడ్ చేయాలి. అంటే అవి ఒక వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటుగా అంటే మనకి పాత గవర్నమెంట్ ఇచ్చిన 900 అబోవ్ గ్రూప్ 2 రాకపోయినా ఒక 400 వరకు గ్రూప్ 2తో వరుసగా 2-3 నోటిఫికేషన్లు వస్తాయి. మరి గ్రూప్ 2 తీసుకెళ్లి గ్రూప్ 1లో కలిపేస్తారన్న పిచ్చి పబ్లిసిటీ ఎవరో చేస్తున్నారు. ఈ నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్తో తలుచుకుంటే మనకి ఇది పుష్ప సినిమాలో సీఎంను మార్చేసినట్టు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్తో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటిది గతంలో చూసాం. కాబట్టి వీళ్ళ జోలికి ఎవరు వచ్చే ఛాన్స్ లేదు, ఆ తప్పు చేసేటువంటి అవకాశం అయితే ఉండదు. ఇంకా మంచి చేసే విధంగా క్యాలెండర్ ఇస్తాం, సిలబస్ కంఫర్టబుల్గా మారుస్తాం, హెడేక్గా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని మారుస్తాం, సోషియాలజీ అవసరం లేదు తీసేస్తాం. ఎట్లాంటి అయినా మంచి చేస్తారేమో తప్ప మీ జోలికి వచ్చేటువంటి ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. ఇక గ్రూప్ 1 ఖచ్చితంగా వస్తుంది. మరి గ్రూప్ 1 దాంతోపాటుగా గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా మనకి ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పదే రెవెన్యూ శాఖలోని పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తామంటున్నారు. దానికి గ్రూప్ 3 నోటిఫికేషన్ కంపల్సరీ ఉండి తీరాల్సిందే. కాబట్టి 100% ఈసారి మనం గ్రూప్ 3 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రూప్ 4 నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి గ్రూప్ 4 మరి ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్కి పండగలన్నట్టు గ్రూప్ 4 4 గ్రూప్స్ కూడా సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో ద బెస్ట్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అన్ని తరహాలు అంటే 10th క్లాస్ మొదలు పెట్టుకుని డిగ్రీ వరకు, దాంతోపాటుగా ఇంజనీరింగ్కి, డిప్లొమాకి, అదేవిధంగా పీజీ చేసినటువంటి జేఎల్కి సంబంధించి అన్ని ఉద్యోగాలకు కూడా వరుస పెట్టి నోటిఫికేషన్లు వస్తాయి. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇస్తే అతివృష్టి అనావృష్టి గత ప్రభుత్వం చేసినట్టుగా కాకుండా వీళ్ళు చాలా లిమిటెడ్గా పద్ధతిగా 2-3 నోటిఫికేషన్లు ఇస్తూ అన్ని ఇచ్చామనే విధంగా మన చంద్రబాబు గారి తరహా అలాగా ఉంటుంది. ఒకేసారి 1,00,000 ఇవ్వకుండా ఆ 1,00,000ని 4 సార్లు డివైడ్ చేసి 4 నోటిఫికేషన్లు ఇచ్చుకుని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 100% అనమాట. కాబట్టి ఎక్కువ ఆశించొద్దు, బట్ అన్నీ ఆశించండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ జాబ్స్లో ఒక జాబ్ మీకు కావాలి అనుకున్నప్పుడు మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు అన్నప్పుడు మా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. 100% మిమ్మల్ని తర్ఫీదు చేసి మీకు అనుగుణంగా మా కోచింగ్ని ఇస్తూ, అంటే మాకు అనుగుణంగా మీ క్లాసులు పెట్టి మీరు చూడమనడం కాదు, మీకు అనుగుణంగా మీ క్లాసులు పెట్టి మెటీరియల్ ఇచ్చి మీతో కోచింగ్ ఇచ్చి మిమ్మల్ని ఎంప్లాయ్గా మార్చేటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం తీసుకొచ్చాం. మీరు ఈ ఉద్యోగాల్లో ఒకటి సాధించాలన్నప్పుడు ఇంటిగ్రేటెడ్గా ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయినా మన ప్రోగ్రాంలో అవ్వకపోయినా ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. వచ్చాక ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీరు ఎప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వరు.
మిమ్మల్ని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని మీ ఫ్యామిలీని మోసం చేసిన వాళ్ళు అవుతారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, కాకపోతే ఫుల్ టైం కాదు, పార్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.